శ్రీకాకుళం నగరంలో 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆఫీసు నుంచి బాబూజీ కళామందిర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీని కార్మికులందరూ వినియోగించుకోవాలని, చేనేత వస్త్రాలను తయారీ నుంచి నేరుగా విక్రయాలు చేసేలా తద్వారా కార్మికులు లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. వ్యాపారుల దగ్గర చేనేత వస్త్రాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవని తెలియజేశారు. చేనేత వస్త్రదారులు మాట్లాడుతూ కార్మికులకు పెట్టుబడి లేక సొంత తయారీ చేయలేకపోతున్నామని తెలియజేశారు. అధికారులు గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్స్ ఇస్తున్నాం, వినియోగించుకోవాలి. పని సులభతరం కోసం నూతన పరికరాలను ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్హెచ్డిసి డిపోలో 15% సబ్సిడీని పొందవచ్చునని సూచించారు. చూడండి కెమెరా పెట్టి ఏది యారా కొంచెం పైకి ఎత్తాను నువ్వు బాగుంది బాబు ఎన్నికి వెళ్ళండి ఏడి గారు ఎందుకు రండి సార్ కొంచెమా ఓపెన్ ఓకే ఓపెన్ వచ్చేయండి. సింగిల్ చేనేత వస్త్రం అందాలు చేనేత అందాలు చేనేతను ధరిద్దాం. బాబా నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.